సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించి అణగారిన వర్గాల విద్యా సాధికారత కోసం పోరాడిన ధీశాలి మహాత్మా జ్యోతిబా పూలే అని మహాత్మా జ్యోతిబా పూలే స్మృతి సమితి అధ్యక్షుడు వై సత్యనారాయణ అన్నారు. ముషీరాబాద్లోని ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీలో శనివారం జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వై సత్యనారాయణ మాట్లాడుతూ నాటి సమాజంలో అస్పృశ్యతకు వ్యతిరేకంగా మహిళల విద్యా హక్కుల కోసం పూలే చేసిన పోరాటం మరవలేదన్నారు. విద్య ద్వారానే అజ్ఞానాన్ని పారదోలొచ్చని నమ్మిన వ్యక్తి పూలే అని నేటి తరం విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మహాత్మా జ్యోతిబా పూలే స్మృతి సమితి ప్రధాన కార్యదర్శి సతీష్ ముదిగొండ ప్రసంగిస్తూ కులరహిత సమాజ స్థాపన కోసం అహర్నిశలు శ్రమించిన జ్యోతిబా పూలే ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. బహుజనుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు ఆయన పడ్డ తపనకు యువతకు వివరించారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ ప్రిన్సిపల్ సురేందర్ రెడ్డి, అకాడమీ ఏవో సతీష్ కుమార్, జాయింట్ సెక్రటరీ పరవయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. అకాడమీ విద్యార్థులు పూలే జీవిత విశేషాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అకాడమీ సిబ్బంది పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. బట్ ఎవ్రీవేర్ హి ఈజ్ ఇన్ చైన్స్ అంటాడు. మనిషి స్వేచ్ఛగా పుట్టాడు, అన్ని చోట్ల సంఖ్యలలోనే బ్రతుకుతున్నాడని చెప్పాడు. ఈ సంఖ్యలు ఏమిటి? మన కళ్ళ ముందు చూస్తే మనకి సంఖ్యలు కనపడవు, కానీ మనస్సు లోపల సంఖ్యలు అనేటువంటివి వేలాది సంవత్సరాలుగా మనకు ఉన్నాయి. అంటే ఆయన ఎప్పుడు జన్మించారు, ఏం చేశారనే విషయాన్ని పక్కన పెట్టి ఆయన చివరిగా ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశం అనేది దాన్ని మనం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఆయన ఏమంటారు, ఇది చాలా ప్రముఖంగా చాలా మందికి తెలుసును, కానీ చాలామంది చాలా తప్పుడుగా దీన్ని అర్థం చేసుకుంటారు. ఏమనుకుంటారంటే ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్, చదువు, సమీకరించు, పోరాడు అని చెప్తారు. ఇది తప్పుడు సందేశం. డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పింది అది కాదు. చదువుకున్న తర్వాత, చదివించిన తర్వాత వ్యక్తిలో ఏమొస్తుంది? ఆలోచన ప్రారంభమవుతుంది. యాజిటేట్ అంటే అర్థం ఏమంటే బయటకు వెళ్ళి ఆర్టిస్ట్. అందరికీ నమస్కారం. ముందుగా మహాత్మా జ్యోతిబా పూలే స్మృతి సమితి అధ్యక్షులు సత్యాసాయి గారికి, అలాగే సురేందర్ రెడ్డి గారికి, సతీష్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన దేశంలో ఎంతో మంది మహానాయకులు ఉన్నారు, కానీ మనం కొంతమందిని మాత్రమే గుర్తించారు. సత్యసాయి లాంటి వాళ్ళు, ఆయన తెలుసు మహాత్మా పూలే అంటే, అఫ్కోర్స్ 2000 కంటే ముందు సత్యసాయి కూడా మహాత్మా పూలే ఎవరో తెలియదు. పత్రికా సంపాదకుడు, అప్పట్లో పత్రిక పేరు ఉద్యోగుల సాగర్. అప్పట్లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్. మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఆయన పత్రికను ఆవిర్భించారు. అందులో ఏముంది? మహాత్మా పూలే అంటే చూసి నాన్నగారు ఏమన్నారంటే, సార్ ఇందులో తప్పుపడ్డది సార్, హెడ్డింగ్ ఫస్ట్ పేజ్ తప్పుపడ్డది, యూ హ్యావ్ టు రైట్ ఈజ్ ద మహాత్మా పూలే ఇస్ ద రియల్ మహాత్మా అని చెప్పి ఆయన నాన్నగారు ఎక్స్పెక్ట్ చేశారు. అప్పుడు ఆయన సమావేశంలో ఆయన గురించి తెలుసుకొని, నీకేం నాకు హైదరాబాద్కి వచ్చిన తర్వాత దీన్ని వెంట అగైన్ పూణేకి వెళ్ళి, మహారాష్ట్రకి వెళ్ళి పూణేలో అసలు ఆయన ఫోటో కూడా దొరకలేదు. అప్పట్లో మనకి ఇంటర్నెట్ లేదు, ఫోటో కూడా తెలియదు. పూణేకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఫోటో ఇచ్చే ఒకటి ఆయన మైండ్లో ఒకటి ఏమంటదంటే, ఎస్టీలకు అంబేద్కర్ ఉన్నాడు, బీసీలకు ఎవరు లేరు, బీసీలకు నేను మొత్తం కూడా బీసీలకు నేను నాయకత్వం వహించింది కాబట్టి బీసీలకు నేను గురువుగా పెట్టాలి అని చెప్పి ఆయన మనసులో భావించి ఆయన స్టార్ట్ చేశాడు కార్యక్రమం. అవుతుంది, హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన తర్వాత దీన్ని ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, నేను నాది బిజినెస్ స్టార్ట్ అయింది. ఐ యూస్ టు వర్క్ యాజ్ జర్నలిస్ట్ ఇన్ ఈనాడు. నేను కూడా పూలే గురించి ఆర్టికల్ రాసేవాడిని, కానీ ఒక్కసారి కూడా పత్రికలో పబ్లిష్ కాకపోలేదు. ఎందుకంటే అన్ని రన్ చేస్తున్నాను. పూలే గురించి 20 సంవత్సరాల కంటే 1991 నుంచి 2000 వరకు కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఎన్నో కార్యక్రమాలు జయంతి చేస్తున్నాం, వర్ధంతి చేస్తున్నాం, అవార్డులు ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ ఏ కార్యక్రమం కూడా పత్రికలు హైలైట్ కాదు. అసలు బీసీలో పూలే అంటే పూలే చదివేది, మొత్తం జీతం తీసుకొని పూలేకి ఈ ప్రోగ్రామా
నీకు గుర్తింపు లేదు, కానీ కనీసం పూలే కాదని గుర్తించదా? ఎవరు గుర్తిస్తలేదు. ఎట్లా ఒకరోజు డిస్కషన్ చేస్తే అనుకున్నాం, మేము పత్రికలు రాస్తే కూడా రాయట్లేదు, ఎట్లా మరి ఏం చేయాలి? రాస్తారు, సీఎం రావాలి, లేకపోతే గవర్నర్ రావాలి, లేకపోతే నేషనల్ నుంచి రావాలి అని అప్పుడు ఆ రోజు మేము ఆల్మోస్ట్ 2000 ముందు డిస్కషన్ చేసి మొదట్లో ముందు బాంబే అంటే ఆయన నేను కూడా చెప్పిన సీఎం రాడయ్యా ఎవరు రాడయ్యా అంటే మీకు సార్ ఎవరు చెప్తే వస్తాడు, జస్టిస్ అమర్నాథ్ చెప్తే వస్తాడు సార్. ఎవరు జస్టిస్ అమర్నాథ్ తెలుసు సార్, మన బాబురావు గారు జస్టిస్ అమర్నాథ్. అప్పట్లో మళ్ళా మేము రిమైండ్ చేశాము, కానీ మాకు పెద్ద ఆహ్వానం లేదు అక్కడ. అయితే జస్టిస్ అమర్నాథ్ గారు బాబురావు గారు కలిసి చంద్రబాబు గారిని పిలిచి జూబ్లీ హాల్ పెద్ద ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు మొట్టమొదటిసారిగా మొత్తం ఆడిటోరియంలో కార్యక్రమం పెట్టాం, చాలా పెద్ద ఎత్తున. అప్పుడు ప్రాబ్లం ఏం నడుస్తుందంటే రాజ్యాంగ సమీక్ష మీద నడుస్తుంది. అప్పుడు ఆయన ప్రోగ్రాంలో పల్లె గారు చాలా ఎక్కువ మంది ఎదురుపడ్డారు. ఆయన స్టార్టెడ్ యూజింగ్ మహాత్మా ఫూలే ప్రోగ్రామ్ అంటే ఫోటోస్ పెట్టుకుంటున్నారు. ఎవరు అంతకుముందు బీసీ నాయకులు పెట్టుకుంటున్నారు కాదు, లేకపోతే ఏ కార్యక్రమాలు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే కూడా అది జరిగేది కాదు. అలా అంతేకాకుండా సత్యసార్, ముఖ్యంగా సత్యసార్ అంటే నేను మొదటి నుంచి 40 సంవత్సరాలుగా పూలే గారి ప్రోగ్రామ్ గురించి చూస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ సార్ తీసుకున్నవారు దగ్గర దగ్గర అనుకుంటా 1000 క్లాసెస్ అయితే తీసుకుంటుంది సార్. వెళ్ళి స్కూల్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి చాలా అవేర్నెస్ వచ్చింది. అంటే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తున్నాను, ఏంటంటే మన మైండ్లో కాన్సెప్ట్ మనం ఇది సాధించాలి. ఎన్నో అడ్డంకులు వస్తాయి సాధించడానికి, ఎన్నో అడ్డంకులు అంటే చిన్న చిన్న పెద్ద పెద్ద ఎంతో ఎలా ఎక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం సాధించాలి. అంటే నాన్నగారి విషయం చెప్తున్నా, పూలే గురించి చెప్పాలనుకున్నాడు, చెప్పిండు, సాధించాడు. నంబర్ 1 లెవెల్ మీరు టార్గెట్ చేసిన దాన్ని సాధించడానికి ఆగకూడదు, దాన్ని సాధించాలి. అసలు ఎక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా సాధించాలి. ఓకే, థ్యాంక్ యూ.